వచ్చినప్పుడు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కాబట్టి 14 స్థాయిల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 14 దశల్లో చేరిపోతుంది గనక మొదట 14 మంది పోతే వాళ్ళు చేస్తే మొదట అంటే ఆ 14 ఏవైతే మనకున్నాయో వాటిని నిగ్రహించిన తరువాతే సంపూర్ణంగా మనం క్రోధాన్ని చంపగలం, కామాన్ని చంపగలం, కానీ లేకపోతే చంపలేం. అందువల్ల ఎక్కడైతే మనకు శమం, వేదాంతంలో కూడా అదే, శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. శమం కుదరనప్పుడు దమం కోసం ప్రయత్నం చేయమంటాడు. కాబట్టి మనసుని నిగ్రహించుకోలేనప్పుడు ముందు ఇంద్రియాలు నిగ్రహిస్తే తద్వారా మెల్లగా మనసుని నిగ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనసు ఎక్కడికో చోటు పోవాలనుకున్నది అనుకోండి, ఇక రెచ్చగొట్టేస్తూ ఉంది, సినిమా పో అని. అప్పుడు ఏం చేయాలంటే మనసుని నిగ్రహించలేనప్పుడు కనీసం పోకుండా ఉండాలి, కర్మేంద్రియాలను నిగ్రహించాలి, కాళ్ళని నిగ్రహించాలి. ఇట్లా చేసుకుంటూ వస్తే కొంతకాలానికి మనసు నిగ్రహింపబడేటువంటి అవకాశం. ఇదంతా వేదాంతం అనుకోండి. కనుక ఎక్కడైతే మనకు శమం కుదరదో అటువంటి చోట దమం, అది గనక జరిగితే ఇది జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట 14 మంది సంహరింపబడ్డారు, ఆ తర్వాత కరుడు వధింపబడ్డాడు. ఇది కాబట్టి కరుణ్ణి అక్కడ చంపేయడం జరిగింది. ఇప్పుడు ఆలోచించింది, కామం ఊరుకోదు. అది ఏదో ఒక చోట ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే ఇటు. ఎందుకని? గాయపడిపోయింది గనక. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంది శూర్పణఖ, అరే కరదూషణను తీసుకెళ్ళాను, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? సామాన్యులను తీసుకెళ్తే లాభం లేదు. ఎందుకని? ప్రూవ్ అయిపోయింది. 14,000 మందిని, త్రిశిరస్సుని, దూషణుణ్ణి, కరుణ్ణి, ఇంతమందిని మట్టు పెట్టేశాడు అని అంటే ఇక సామాన్యులు కనుక వెళ్ళారంటే చచ్చిపోయి రావడం తప్ప మరొక మార్గమే లేదు. ఇంకా దీనికి ఒక్కడే మిగిలిండాడు. ఎవరు? అతడే. సరేనా? అతివలను తన్నుకుపోయే డెగ అతడే. ఆ అతివలను తన్నుకుపోయే డెగ రావణాసురుడు. ఇంక వీడొక్కడే మిగిలిండు, 10 తెల్లవాడు అని బయలుదేరి లంకకి వెళ్ళింది. రావణాసురుడిని చూపిస్తాడు వాల్మీకి. ఫాస్ట్ కూర్చొని ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అని అంటే ఆ బంగారు సింహాసనం, దాని మీద కూర్చొని ఉన్నాడు. ఒక కాటుక కొండలాగా ఉన్నాడు అన్నాడు వాల్మీకి. అలా కూర్చోన్నాడు. వాటి సామాన్యమైనటువంటి శౌర్యం కాదు. ఇది మీకు సుందరకాండ వచ్చినప్పుడు చెబుతాను. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయాడు, వీడెక్కడ్రా నాయన. ఆంజనేయ స్వామి ఫస్ట్ చూసినప్పుడు స్టన్ అయిపోయాడు. ఇట్లా కూడా ఉంటాడా? ఏమి పరాక్రమం, ఏమి తేజస్సు, వీడిలో ఒక్క దౌర్భాగ్యపు గుణం ఒకట తప్ప, అది గనక లేకుండా ఉండుంటే ఎంత గొప్పవాడా, రాముడికి ఏం తీసిపోతాడా అది గనక లేకపోతే అని ఆంజనేయ స్వామి కనిపించింది సామాన్యులకేంటే. అటువంటి వాడు కనుక వాడు 10 తలలు పెట్టుకొని ఆ స్వర్ణ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సామాన్యుడు కాదు, మహాపరాక్రమవంతుడు. ఓ పర్వతంలా కూర్చొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? పర్వతాలని చేత్తో విసిరేయగలడు వాడు. రావణాసురుడు అంటే వాల్మీకి రామాయణం ప్రకారం ఓ పర్వతం ఉందనుకోండి, మనం క్రికెట్ బాల్ని విసిరేసినట్టుగా పర్వతాన్ని అలా తీసి అట్లా వేయగలడు. ఇంత శక్తి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాల వల్ల వాడికి వచ్చింది. ఎంతకాలం చేశాడు తపస్సు? 10,000 సంవత్సరాలు చేశాడట తపస్సు. 10,000 years. 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు రాబోయే ముందు వాడు చేసింది ఏమిటో తెలుసా? పూర్ణాహుతి. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత ఇట్లా నిలబడి ఇంకా రాలేదని ఖడ్గం తీసుకొని ఒక్కొక్క తలను నరుక్కుంటూ వస్తూ ఉన్నాడు. మనం స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు అరటి పండుని పెట్టినట్టుగా తీసి వాడు ఒక్కొక్క తలను తీసేస్తూ ఉన్నాడు. అంతే, మొత్తం 10 తలలు పోయినాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన నీకేం కావాలిరా అని అడిగాడు. అది రావణాసురుడు అంటే. ఓకే, సింపుల్గా వాడిని ఇంట్రడ్యూస్ చేస్తున్న తర్వాత చెప్తాను మధ్యలో వాడి కథ. యుద్ధకాండ ఉండనే ఉంది. నీకేం కావాలి అని అన్నప్పుడు వాడు చూడండి, ఇది దురదృష్టాలంటే, అయ్యా దేవతలు, యక్షులు, అసురులు, గంధర్వులు, సర్పాలు, పక్షులు, పిశాచాలు, వేటి వల్ల నాకు మరణం ఉండకూడదు అన్నాడు. ముఖ్యంగా అంటే పక్షిని కూడా వాడు ఎందుకన్నాడంటే, ఒక గరుత్మంతుడు ఏమైనా దృష్టిలో పెట్టుకున్నాడేమో. సర్పం వాడు ఎందుకన్నాడంటే ఆదిశేషుడు ఏమైనా దృష్టిలో పెట్టుకున్నాడేమో, ఊరికే నాకు అనిపిస్తుంది.
కాబట్టి సర్పాలు, పక్షులు, పక్షిణ వాటిని కూడాను మెన్షన్ చేశాడు, కానీ రెండు మెన్షన్ చేయలేదు. ఒకటి నరులు, రెండవది వానరులు. ఇంకా వాళ్ళతోనే ముడుతుంది చివరికి 23వ తారీఖున. ఒకవేళ ఒక రోజు అడ్వాన్స్ అయితే 22, 23 కనుక పట్టాభిషేకం అయితే 22 పోతుంది. కానీ తమాష ఏంటంటే, ఎందుకనండి మర్చిపోయాడా? నో. వాల్మీకి అంటాడు, జ్ఞాపకం వచ్చిందట వాడికి. బ్రహ్మదేవుణ్ణి వరాలు కోరేటువంటి సమయంలో ఈ పేర్లన్నీ చెబుతూ ఉంటే నరులు వానరులు అనబోయాడట, ఆపుకున్నాడట. ఇన్సల్ట్గా ఉందన్నాడు. నన్ను నరులు వీళ్ళు, వీళ్ళకి తింటే ఆయాసం, తినకపోతే నిరసం. వీళ్ళు నన్ను, అర్థమవుతుంది? నరులు, ఇకపోతే వానరులు. నాన్సెన్స్. ప్రాణం ఉన్న ఒకటి పోయినా ఒకటి, వీళ్ళిద్దరిని మెన్షన్ చేయడం కన్నా. అది వాడి అహంకారం. కాబట్టి ఎవరిని ఎవరు నాశనం చేయాల్సిన పరిస్థితులు అవసరం లేదు. ఎవడి అహంకారమే వాడిని నాశనం చేసుకుంటూ పోద్ది ఈ ప్రపంచంలో. కానీ ఇన్ని అడిగిన వాడు ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది ఏంది? ఆ 2 అడిగితే వాడికి వచ్చే నష్టం ఏంటి? వాడి అభిమానం చూడండి ఎట్లుందో, దురహంకారం ఎట్లా ఉందో చూడండి. వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి కోరాడు, బ్రహ్మదేవుడు ఇచ్చేసిపోయాడు. ఇవన్నీ కూడా భలే విచిత్రంగా ఉంటాయి పురాణాల్లో. ఇప్పుడు అదే మనకు భాగవతంకి వచ్చామనుకోండి. భాగవతంకి వస్తే హిరణ్యకశిపుడు వరాలు కోరుతాడు చూడండి, తమాషా. లోపల చంపకూడదు, బయట చంపకూడదు, ఉదయం చంపకూడదు. ఏంటి అసలు ఇవన్నీ కూడాను? వాడి ఉద్దేశం ఏంటి? పగల చంపకూడదు, రాత్రి చంపకూడదు, పైన చంపకూడదు, కింద చంపకూడదు, శస్త్రాలు కాదు, అస్త్రాలు కాదు అని అనడంలో ఉద్దేశం ఏంటి? ఇవేవి కాకుండా ఎట్లా నన్ను చంపాలనో ఆలోచించుకోండి అని చెప్పడమే కాదు అది. ఇంకా అని నా తెలియక అడుగుతా. అందుకని అసలు వీడే సగం ఇచ్చేస్తాడు ఇన్ఫర్మేషన్ మొదట. ఇది నాకు అదే అనిపిస్తుంది. ఇంత తెలివిగల వాళ్ళు ఇంత తపస్సు చేశారు, ఇది కాదు అది కాదు అది. ఆయనకి మన విష్ణుమూర్తి దగ్గరకు పోయి నారాయణ అంటూ ఈయన నారదుడు అందరిని తీసుకుని పోయి బెటాలియన్ తీసుకుపోయి పోదాం రండి అఖిలపక్ష సమావేశం, మనం అందరం అఖిలపక్షం అంతా పోయి మాట్లాడతాం రండి అని తీసుకపోతే ఆయన అన్నాడు, ఇంత కోరాడు ఏం చేస్తామని. స్వామి అన్నాడు, పిచ్చోళ్ళారా మీ తెలియదు పని అసలు నన్ను వాడు కోరడంలోనే అర్థం ఏంటంటే అవి కాకుండా ఇంకో విధంగా చంపమని. చంపుతాం. వాడు అస్త్రాలు శస్త్రాలు వద్దన్నాడు, నా దగ్గర గోళ్ళు లేవేంటి. వాడు లోపల బయట వద్దన్నాడు, గడప చంపేస్తాను లేదు, ఊరుకో. ఇట్లా అంటే ఇవన్నీ కూడాను వాడే పట్టించాడు. అట్లాగే ఈ నరులు వానరుల విషయంలో ఇలా మాట్లాడు, వాళ్ళని మాత్రం వదిలిపెట్టి అన్ని కోరుకున్నాడు. ఇప్పుడు ఎంటర్ అయింది, ఎంటర్ అయ్యాడిని చూసింది. కరుడు విషయం వేరు, ఇక్కడ వేరు. వీడు చాలా తెలివిగలవాడు, సరేనా. కామం విషయంలో ఈవిడికి 1000 రెట్లు ఎక్కువ వాడి జీవితం అంతా అదే, పోతబోసిన కామం. వాడు దురదృష్టవంతుడు ఆ ఒక్క విషయంలోనే. కనుక వాడిని ఎట్లా రెచ్చగొట్టాలనో తనకు తెలుసు. పెద్ద డిప్లొమసీ ఇక్కడ, ఎందుకంటే లేకపోతే పడడు వాడు. కరుడంత తేలికైనటువంటి వాడు కాడు. అందుకని రావణాసురుని చూడగానే మొదలు పెట్టేసింది. ఏమిరా రావణ, బాగుండావా అన్నది. సిస్టర్ ఏంటది? ఎందుకంటే ఎట్లా ఉందంటే, ఇక్కడ వాల్మీకి ఏమన్నా కొన్ని రోజులు అయిపోయింది కదా, ఇది ముక్కు చెవులు కోసేసి చెట్లకి ఆ జిగురు కారిన తరువాత ఒక 4-5 రోజులు ఏది బాగా జిగురు కారుతూ ఉంటుంది చూడండి. అది కారిన తర్వాత ఒక 4-5 రోజులు అయిపోయిన తర్వాత ఆరిపోయి చెట్లకి ఎట్లాగైతే ఉంటుందో అట్లుందట రక్తం. అంత అందంగా ఎంటర్ అయింది రావణాసురుడు యొక్క కొలువులోకి. నీకు ఏ కష్టం వచ్చిందో చెప్పు, ఏమొచ్చిందో చెప్పు. చాలేవా, చాలే, ఈ మాటలు వినే వచ్చాను ఇక్కడికి. ఎవరన్నది? కరుడు. కరుడు అన్నాడు, నన్ను ఈ పని చేసింది ఎవరో, వాడెవరో చెప్పువే, వాడు ప్రాణాలు తోడేస్తాను నేను. జలక్షీర న్యాయం అంటే నీళ్లు పాలు కలిసినప్పుడు వాటిని హంస ఏ విధంగా అయితే వేరు చేస్తుందో
ఆ విధంగా వాడి దేహం నుంచి ప్రాణాలను వేరు చేస్తానని చెప్పాడు. ఇదిగో ఇట్లా అయింది. వాడు చచ్చాడు అక్కడ. కరుడు చనిపోయాడనే. కరుడే కాదు, దూషణుడు చనిపోయాడు, త్రిశరస్సు చనిపోయాడు. 14,000 మంది సైన్యం అందరూ పడిపోయారు. ఇప్పుడు శవాలు ఉన్నాయి అక్కడ. ఏంటే నువ్వు చెప్పేదని? అవును. ఎవరు చేసింది పని అంతా? రామ. కానీ సంస్కృతంలో బ్యూటీ ఏంటంటే, మొట్టమొదటి ఈవిడ చెప్తూ ఉంటే విన్నాడు. అంటే వాల్మీకి యొక్క కవన వైభవం మనం మధ్య మధ్యలో చూస్తున్నాం. ఒక కాండ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తాడు? తపః స్వాధ్యాయ నిరతం, గచ్చతాం ఆతులకులం, ప్రవిశ్యతు మహారణ్యం. ఇట్లా ఒక్కొక్క కాండ వచ్చినప్పుడు దాని అర్థాలు మీకు అంతరార్థాలు చెప్పుకుంటూ వచ్చాను నేను. రావణాసురుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. రావణాసురుడు అంటే ఎవరు? విలన్. విలన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కాదు, అందువల్ల చాలా జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు. ముందు ఆవిడే మాట్లాడిచ్చాడు. నేను ఊరికే మీతో మాట్లాడుతున్నా. ఫస్ట్ సంస్కృతంలో ఏంటంటే అంతా చెప్పి ఈ విధంగా చేశారు నన్ను. దశరథ మహారాజు యొక్క పుత్రులు రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అతను కూడా ఒక ఆవిడ ఉంది. ఆవిడ సీత, అతని భార్య. చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలో ఇంతవరకు నేను చూడలేదు, ఏ లోకంలో చూడలేదు అంత అందమైనటువంటిది అని చెప్పి నన్ను ఈ విధంగా చేశారని అనగానే, ఇది తెలిసి మన సోదరుడు కరుడు వస్తే, కరుడు చచ్చిపోయాడు, దూషణుడు చచ్చిపోయాడు, త్రిశిరస్సు చచ్చిపోయారు, ఆ 14,000 సైన్యం చచ్చిపోయింది. జనస్థానంలో ఇప్పుడు ఎవరూ లేరు. రావణ, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? జనస్థానంలో విర్రవీగుతుండారు ఆ ఋషులు. వాళ్ళు అసలు జుట్లు ముడే వేయడం లేదు. వాళ్ళు ఇట్లా తిప్పుతున్నారు ఎంతసేపటికి. చన్నావిత్తం. ఇంతకుముందు ఎప్పుడు నోరు కదపల. సరేనా? లోపల కూర్చొని వాళ్ళు భద్రం కన్నే విష్ణుయామదేవా అంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, బయట వచ్చి అరస్తూ ఉన్నారు, పర్వతాలు ఎక్కి అరస్తూ ఉన్నారు. ఎందుకని? కరుడు తెచ్చాడు కనుక. సరేనా? ఇది రావణాసుడు గిట్టదో. వాడు అన్ని యజ్ఞాలని పాడు చేసినవాడు. యజ్ఞాంతంలో వెళతాడు, యజ్ఞాలని విఘ్నం చేస్తాడు. ఇదంతా రావణాసుడు చేసి ఉంటాడు. వాడి చరిత్ర అంతా అదే. ఎదుర్కోలేకపోయారు, ఎందుకంటే బ్రహ్మ వరాలు ఉన్నాయి కనుక. అటువంటి వాడిని ఫస్ట్ ఇదిగో ఈ మహర్షులను తీసుకొచ్చి పెట్టింది. ఈ విధంగా అక్కడ అరస్తూ ఉండాలి, నీ కథ అయిపోయింది అని. వాడు అంటాడు, ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్ ప్లీజ్, శ్లోక. కశ్చ రామః కథం వీర్యః. కశ్చ రామః కథం వీర్యః, కిం రూపః కిం పరాక్రమః, కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః సుదురాసదం. రావణుడు ఫస్ట్ శ్లోక అది రావణుడికి శ్రీమద్ రామాయణంలో. ఇది ఎక్కడ కూడా ఇట్లా స్టార్ట్ చేయరు. అదే వాల్మీకి అంటే ఆది కవి. ఇప్పుడు నువ్వెవరయ్యా అంటాం, కానీ ఇప్పుడు సెంటెన్స్ అట్లా వస్తుంది. ఆయన ఎవరండి అంటాం. ఎవరండి ఆయన అన్నాం అనుకోండి, మినీ కవిత అవుతుంది. అది అర్థమవుతుంది. అట్లా అడగం. ఫస్ట్ ఎట్లా అడిగారు చూడండి. కశ్చ రామః కహ, ఎవడు. ఫస్ట్ ఎవడు, అది విలన్ డైలాగ్. ఎవడు వాడు, ఎవడితో స్టార్ట్ అయింది. కహ, రామః కహ కాదు ఇది. కశ్చ రామః కహ చ రామః. అడిగిందేమో రాముడు ఎవడని. ఎవడు రాముడు. కథం వీర్యం, ఏంటి వాడి శక్తి. కిం రూపః, ఎట్లా ఉంటాడు వాడు. కిం పరాక్రమః, వాడి పరాక్రమం ఏ పాటిది. కిమర్థం, దేనికోసం, ఎందుకు. వెరీ ఇంపార్టెంట్. కిమర్థం, కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః సుదురాసదం. సుదురాసదం, సుష్ఠు దురాసదం, అసలు ప్రవేశించడానికి అవకాశం లేదు. దండకారణ్యం అంటే చిన్న విషయం కాదు, ఆ రోజైనా ఈ రోజైనా. అర్థమైందే? దండకారణ్యంలో ప్రవేశించాలంటే చాలా ఆలోచనలు ఉంటాయి. అందులో అప్పట్లో భయంకరంగా ఉండింది అరణ్యం, దండకారణ్యం. అటువంటి దురాసదం దండకారణ్యం ప్రవిష్టః కిమర్థం, దేనికోసం వచ్చాడు చూడండి. ఇది పడింది. కాబట్టి ఎప్పుడు కూడాను ఏ అహంకారైనా ఏ అజ్ఞానైనా ఇట్లాగే మాట్లాడతాడు. ఎవడు,
ఎవడు, అది కహ, నాకు మించిన వాడు ఎవడు, ఇది స్టార్టింగ్. ఎవడనే దాంట్లో అర్థం ఏంటంటే వాల్మీకి చెప్పడంలో ఎవడు నాకు మించినవాడు, నాకన్నా పరాక్రమవంతుడు ఎవరు, నాకన్నా అందమైనటువంటి వాడెవడు, నాకన్నా సంపన్నుడు ఎవరు ఈ ప్రపంచంలో, నాకన్నా తెలివిగలవాడు ఎవరు ఈ ప్రపంచం. ఈ మాటలు మాట్లాడే వాళ్ళంతా అజ్ఞాని. ఇట్లా ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో ఇక మీదట, ఈరోజే వింటున్నారు కనుక, అప్పుడే మీరు మనసులో అనుకోండి, ఆయన ఎవడు నాకన్నా మించున్నాడని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అంతకన్నా మూర్ఖుడు ఎవడున్నాడు చెప్పండి. ఎందుకని? నీకు అంతా ప్రపంచంలో ఉండేవాడంతా తెలుసా నీకు? నీకన్నా మించిన వాడు లేడని చెప్పుకోవడానికి ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? మన నాలెడ్జ్ ఎంత? నువ్వేమైనా సర్వజ్ఞుడివే? కాబట్టి ఈ మాటలు ఎవడు మాట్లాడతాడంటే జ్ఞానం ఉండేవాడు మాట్లాడు, జ్ఞానం లేనివాడు మాట్లాడతాడు. పండ్లు ఎక్కువగా ఉన్నాయి చెట్టు నిండా అంటే ఆ చెట్టు వంగుతుంది ఎప్పుడు, అది నమ్రత. పండ్లు ఉన్నదాన్ని గుర్తేంటి? పండ్లు ఎప్పుడైతే ఉన్నాయో, పండ్లు లేనప్పుడు మామూలుగా ఉంటుంది, పండ్లు ఉన్నప్పుడు చెట్టు వంగుద్ది. కాబట్టి పండ్ల చెట్టు ఎప్పుడు వంగుంటుంది, ఇది నమ్రత. జ్ఞానం కలిగిన వాళ్ళు సామాన్యులుగా ఉంటాయి ఈ ప్రపంచంలో. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది సార్, అది కనుక సువాసన కలిగినటువంటి పువ్వు అయితే అర్థమవుతుంది. నేను మంచి సుగంధాన్ని ఇస్తాను రండి అని పిలవాల్సిన అవసరం లేదు. దారిన పోతుండే అంటారు, ఎక్కడండి ఎక్కడైనా మల్లి చెట్టు ఉంది, పట్టమా మన వాసన, ఎక్కడండి అంత మల్లెపూల వాసన. ఇప్పుడు కాదు, హైబ్రిడ్ కాదు నేను చెప్పేది, పూర్వం వాటి. ఇప్పుడు అసలు వాసన లేవేమి లేవు మల్లెపూలు. నేను చెప్పే పూర్వం విషయం అన్నిటికీ కాలదోషం పట్టింది, పూలకు కూడా పట్టింది. అర్థమవుతుంది కనుక అట్లా. కాబట్టి జ్ఞానం నీ దగ్గర ఉండాలి. పువ్వు ఎప్పుడైతే విరబూసిందో, మకరందం ఎప్పుడైతే అందులో ఉందో, తేనె, తుమ్మిదలకి మనం ఏదో ఫ్లెక్స్ ఉండదు, అది ఉంది, ఇది ఉంది, డిటిపి ఉందని ప్రింట్ చేసి వాటికి ఇన్విటేషన్స్, ఓ తుమ్మిదల్లారా రండి, ఎందుకని? మా దగ్గర మకరందం ఉంది. అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. బెల్లం ఉంటేనే ఈగలు చేరుతూ ఉన్నాయి, తుమ్మిదలు ఎందుకు రావు? మకరందం ఉంటే నీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు యావత్ ప్రపంచం నీ దగ్గర కదిలొస్తుంది. జ్ఞానం లేకుండా నేను పరిగెత్తుకుంటూ పోయి అందరినీ రండి రండి రండి, ఏంది వచ్చేది దేనికి? కాబట్టి ఎప్పుడు కూడాను ప్లీజ్, నాకన్నా మించినవాడు ఈ ప్రపంచంలో లేడని ఎవడంటాడంటే ఏమాత్రం జ్ఞానం లేనివాడు అంటాడు. ఇది అజ్ఞాని లక్షణం. అజ్ఞానిని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. కశ్చరమ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ. 4 పాయింట్స్. ఎవడు వాడు నాకన్నా. తర్వాత ఏంటో తెలుసా? కిమర్థం, వాడు ఎందుకు వచ్చాడు, వాడు ఎందుకు చేశాడు ఆ పని, ఎందుకన్నా చేశాడు, నీకెందుకు? కిమర్థం, ఎవడు మంచి పని చేయనండి, ఎందుకు చేశాడు, అది దాని వెనక ఏమిటంట ఉద్దేశం. ఒరే వీడు అహంకారి. ఎందుకని? వాడు చేయడు, ఇతరులని చేయనివాడు. గడ్డివామి మీద కుక్కలాగా. ఇప్పుడు గడ్డివామి ఉంటుంది చూడండి, దాని మీద కుక్క జారుతుంది పోయి, అది ఏమైనా ఎండుగడ్డి తింటుంది, ఆవుల్ని తినేవాడు, వస్తానే భౌ 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 అంటుంది, అవి పోతా ఉంటాయి పాపం. ఇది తినదు, వాడిని తినేవాడు. వాడు చేయడు, ఇతరులను చేయనివాడు. వాడు అహంకారం అంటే. అందువల్ల వాడు నెక్స్ట్ ఏంటంటే కిమర్థం, కిమర్థం, దానికోసం ఇదెందుకు చేశాడు, అదెందుకు చేశాడు, అక్కడికి ఎందుకు వచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు. ఏంటి నువ్వేంటే, నువ్వు లంకలో ఉండవు సరేనా, వచ్చాడు అక్కడికి, ఏం రాకూడదనేంటి, దండకారానికి రాకూడదనేంటి, దేనికోసం వచ్చాడు అంటే ఏదో ఒక మోటివ్ తీసుకెళ్ళి అట్రిబ్యూట్ చేస్తాడు, అది తీసుకెళ్ళి ఈ ఉద్దేశంతో వచ్చాడేమో అని ఏదో ఒకటి చెప్పాలి. ఇది రావణుడు క్యారెక్టరు. అక్కడికి రాగానే మనకు అర్థమైపోతుంది. ఇది అవివేక లక్షణం, అజ్ఞాని లక్షణం. సపోజ్ జ్ఞాని అనుకోండి, అతని దగ్గర కూడా ఈ ప్రశ్నలే ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి. వీడు అజ్ఞాని కనుక ఈ ప్రశ్న వేస్తాడు, అవివేకి గనక ఈ ప్రశ్న వేస్తాడు. ఏమని? కహ కిమర్థం. కహ ఎవడో నాకన్నా మించినవాడు, ఒకటి. కిమర్థం, దేనికోసం చేశాడు ఇదంతా, ఎందుకు చేశాడు ఇది. ఇదే ప్రశ్నలు జ్ఞాని దగ్గర కూడా ఇదే ఉంటాయి. జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి సాధువుల దగ్గర కూడా ఈ ప్రశ్నలే. ఏంటో తెలుసా? కహ ఎవడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు. కహ విశ్వస్య కర్త కహ, సర్వస్య కర్త కహ. చూసారా పాయింట్ ఎట్లా ఉందో? అజ్ఞాని అదే ప్రశ్న, జ్ఞాన మార్గంలో ఉండేవాడు మంచివాడు కూడా అదే ప్రశ్న, చెడ్డవాడికి అదే ప్రశ్న, మంచివాడికి అదే ప్రశ్న. తమాషా చూడండి. కహ ఎవరు అంటే సృష్టికి కర్త ఎవరు, ఈ సృష్టి ఎవరి నుంచి వచ్చింది, ఎవడు భగవంతుడు ఏంటి అని. అట్లాగే ఎందుకు అన్నాడు అక్కడ, దేనికోసం వచ్చాడు. కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదురాసదం
అది రావణుడు అడిగింది, కిమర్థం, దేనికోసం, ఎందుకు. ఇదే ప్రశ్న సాధకుడి దగ్గర కూడా ఉంటుంది, సజ్జనుడి దగ్గర కూడా ఉంటుంది. భగవాన్, నిన్ను పొందలేని జన్మ ఎందుకు, నాకు ఎందుకు ఈ జన్మ, మానవ జన్మ ఎందుకు, ఈ మానవ జన్మ ఎత్తి కూడా నిన్ను కనుక పొందలేకపోతే ఈ జన్మ నాకు ఎందుకు. చూచారా, కహా కిమర్థం. వాడి దగ్గర ఉంటాయి, చెడ్డవాడి దగ్గర ఉంటాయి, సత్పురుషుడి దగ్గర కూడా ఉంటాయి. రెండు ఇవే, అక్కడ ఇక్కడ ఇవే. కాబట్టి ప్రశ్నల్లో ఏమీ లేదు సార్, ప్రశ్నించేవాడి మనసులో ఉంది, ప్రశ్నించేవాడి మనసులో ఉంది. ఇస్ ఇంపార్టెంట్. ఆ విధంగా ప్రశ్నించాడు రావణుడు. కశ్చరమ, కథం వీర్య, కిం రూప, కిం పరాక్రమ, కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదురాసదం. ఈవిడన్నది ఏం చెప్పిన వాడిని గురించి చూడండి తమాషా. సుగుణవంతుడు, ధర్మజ్ఞుడు, ధర్మం తప్పడు, సుగుణవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు. ఆ పదం డేంజర్. ఎందుకని తెలుసా, వాడు ఒప్పుకోడు, వాడికన్నా గొప్పవాడిని వాడు ఒప్పుకోడు అని మొదలుపెట్టి, వాడికి తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు లక్ష్మణుడు. నా విషయంలో వాడే మెయిన్, చెబుతా నీకు. కానీ హే, వాడెక్కడున్నాడు, వీడెక్కడున్నాడు, వాడి పరాక్రమం ఏమిటి, వీడి పరాక్రమం ఏంటి అని అడుగుతున్నావే రావణ. ఒక్క మాట అడుగుతానరా నిన్ను, నువ్వు అసలు మనిషివేనట్రా? నువ్వు మనిషివే కాని వాడివి రాజేమవుతావురా నువ్వు? నిన్ను నమ్ముకున్న ఈ ప్రజలంతా ఏం కావాలి? కచ్చరామ, కథం వీర్య, అది బెటవాయ్, నీ కథ చెప్పు, కమా. ఇంత జనం లంకానగరంలో నీ మీద ఆధారపడి ఉండారు కదా ఈ జనం. ఏరా, నువ్వు రాజవునా కావా? లేదు, ఇటీవల ఏమైనా నో కాన్ఫిడెన్స్ పెట్టారా నీ మీద? ఎందుకంటే నేను జనస్థానంలో ఉన్నా. ఏంటే ఏదేదో మాట్లాడుతున్నా, ఏంటి విషయం? నమస్కారం.